శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 4 నరాంతకుని విజయము. నరాంతకుడు దైత్య సైన్యాన్ని వెంటబెట్టుకుని దండెత్తి భూలోకంలో గల రాజులందరినీ అంతం చేశాడు. కొందరు వాడికి శరణాగతులయ్యారు, మరికొందరు ప్రాణాలు చిక్కబట్టుకుని పలుదిక్కులకు పారిపోయారు. ఇలా నరాంతకుడు భూమండలమంతటినీ వశపరుచుకొని ఆయా రాజుల పదవుల్లో తన భృత్యులను నియమించాడు. చతుస్సాగర మధ్యమందున్న భూమండలను మొత్తము ఏలుతూ వచ్చాడు. దేవదానవ కిన్నరాదులు భయభ్రాంతులయ్యారు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునిపుంగవులు కొండ గుహల్లో తలదాచుకున్నారు. దేవకార్యాలన్నీ మూతపడ్డాయి, అగ్ని కార్యాలన్నీ ఆగిపోయాయి. మనస్సులు కకావికలమైనందున ప్రశాంతత కోల్పోయిన మునీంద్రులు తపస్సు కూడా ఏకాగ్రతతో చేయలేకపోతున్నారు. నరాంతకుడు నాగలోక జయేచ్ఛతో మాయావులగు అనేక దైత్యులను శేషుని పురానికి పంపాడు. వాళ్ళు గరుత్మంతుని రూపం ధరించి అనేక పాములను భక్షించడం మొదలుపెట్టారు. ఆ పురము నాగాంగనలతోనూ ముత్యాల రాసులతోనూ రత్నరాశులతోనూ నిండి ఉంది. నాగలోకంని వశపరుచుకుని నరాంతకుడు తనకు ప్రతినిధిగా ఒక దూతను అక్కడ నియమించాడు. అలాగే యమలోకాన్ని సైతం వశపరుచుకున్నాడు. ఈ విషయం ఒక దూత ద్వారా దేవాంతకునకు తెలియపరిచాడు. అలా దేవాంతక నరాంతకులు ముల్లోకాలను వశపరుచుకొని సమధికోత్సాహంతో తమ ఏలుబడి సాగిస్తూ వచ్చారు. ఈ పురాణగాథను తనకు చెబుతున్న భృగు మహర్షిని సోమకాంత మహారాజులా అడిగాడు. మహర్షి, ఆ దేవాంతక నరాంతకులు ఎవరి చేత, ఏ ఉపాయంతో, ఏ ఆయుధాలతో అంతమొందించబడ్డారో ఆ వివరాలు దయచేసి నాకు చెప్పండి. అంత భృగు మహర్షి, రాజా, సరిగ్గా ఇలాగే వ్యాసమునీంద్రుడు బ్రహ్మను అడిగాడు. బ్రహ్మదేవుడు వ్యాసమునీంద్రునకు చెప్పిన క్రమాన నీకు చెబుతాను విను అని బదులు పలికాడు. శ్రీ గణేశ పురాణ క్రీడాఖండమున 4వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 5 అదితి తపస్సు. బ్రహ్మదేవుడు వ్యాసులు వారికి ఇలా చెప్తున్నాడు. నా మానసపుత్రుడు కశ్యపుడు బుద్ధిశాలి, ధర్మశీలుడు, తపస్వి, విజితేంద్రియుడు, లోకంలో ఎన్నదగిన కారుణికుడు, శోకమును జయించినవాడు, భూత వర్తమాన భవిష్యత్తులను ఎరిగిన త్రికాలజ్ఞుడు, మనస్సంకల్పం మాత్రమే సృష్టి సంహారములు చేయగల దిట్ట, వేదాంత పారగుడు, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు, లోష్ట కనకాలను సమంగా ఎంచేవాడు. అతని జ్యేష్ఠ భార్య అదితి ఉత్తమ నారి, శాంత స్వభావ, 3 లోకాల్లో సాటి లేని సర్వసల్లక్షణ సంపన్నురాలు. అవసరమైతే 3 లోకాలను త్రుటికాలంలో భస్మీపట్లం చేయగల మహాపతివ్రత. ఆమె గుణగణాలు సమగ్రంగా వర్ణించడం ఆదిశేషునకు సైతం అశక్యమే. అష్టనాయికలు గుణలబ్ధి కొరకు ఆమెను సేవిస్తూ ఉంటారు. ఒకనాడు ఆమె తన కాంతుని ఆప్యాయంగా అడిగింది. ప్రభు, సత్సత్తులకు పతిని మించిన దైవం లేదు కదా అని. ఆ మాటలు విని కశ్యప బ్రహ్మ, ఓ నారీ శిరోరత్నమా, మంగళస్వరూపురాలా, మంచి మాట చెప్పావు. ఏ మర్మము ఎరగని మచ్చలేని స్వచ్ఛమైన మనస్సు నీది. నీ మనసులో ఏముందో చెప్పు అని అడిగాడు. అప్పుడు అదితి, నాథా, ఇంద్రాది దేవగణములు మనకు పుత్రులుగా పుట్టారు. చిదానంద స్వరూపుడైన పరమాత్మను మహేశ్వరుడు ఎలా తన పుత్రునిగా పొందాడో అట్టి తేజోవంతమైన పుత్రుణ్ణి కొరకు నా మనస్సు వాంఛిస్తున్నది. అటువంటి పుత్రుణ్ణి సేవించే ఉపాయం దయచేసి నాకు చెప్పండి అని అర్థించింది. అలాంటి పుత్రుణ్ణి పొందితే నా మనసుకు తృప్తి కలుగుతుంది అని సాదరంగా పలికింది. ఓ మహానుభావురాలా, దాహార్తునకు స్వచ్ఛ జలంలాగా
క్షుద్రార్తునకు ముష్టాన్న భోజనంలాగా సంతోషదాయకమైన మంచి కోరిక కోరావు. ఎంతో పుణ్యం చేస్తే గాని పరమాత్మను పుత్రునిగా పొందే భాగ్యం కలగదు. కాబట్టి నీకో ఉపాయం చెబుతాను విను. దాన్ని మనసులో స్థిరంగా నిలుపుకో. ఎవడు వేదాలకు, బ్రహ్మాది దేవతలకు అగోచరుడో, నిర్గుణుడో, నిరహంకారుడో, నిరీహుడో, నిర్వికల్పుడో, మాయా విషయమందు మాయానర్తకుడో, మాయామోహనుడో, మాయాతీతుడైనప్పటికీ మాయాకారణ స్వరూపుడో, మాయా కార్యకారణ కారణుడో ఆ నిర్గుణ పరబ్రహ్మను సాకారంగా పొందాలంటే దానికి అనుష్ఠానమే కర్తవ్యము అని చెప్పాడు. అంత అదితి, అయితే నాథా, ఎవరిని ఎలా అనుష్ఠించాలి, ఏ మంత్రం ఉపాసించాలి అని అడిగింది. నామ మంత్రమును జపించాలి. ఓంకార పల్లవాన్వితము చతుర్వ్యంత నమోంతము గల న్యాస ధ్యాన సమన్వితమైన పంచాక్షర మహామంత్రమును పురస్చరణ మార్గమున సర్వమును ఆ ధ్యానమూర్తికి నివేదించాలి అని కశ్యపుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అదితి ప్రణిపాత పురస్సరంగా తన భర్తను భక్తిపూర్వకంగా పూజించింది. భర్త అనుజ్ఞను పొంది తపస్సు కొరకు అరణ్యానికి వెళ్ళింది. అక్కడ తపశ్చర్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంది. సుస్నాతవై శుభ్రవస్త్రం ధరించి స్థిరచిత్తంతో విధి విధానంగా వినాయకుని న్యసించి శ్రీ మహాగణపతి మహామంత్రమును స్వామి సాక్షాత్కారమును ఆపేక్షించి నిరాహార దీక్షతో వాయుభక్షణాది కఠోర నియమాలతో 100 సంవత్సరములు మహోగ్ర తపస్సు చేసింది. ఆమె తపఫలితంగా ప్రాణులందరూ నిర్వైరులై ఐకమత్యంగా మెలుగుతూ వచ్చారు. అయితే ఏమి సాధించడానికి ఈ మహాసాధ్వి ఇంత ఘోర తపస్సు చేస్తోంది అని దేవతలు వాళ్లలో వాళ్ళు అనుకున్నారు. కఠోర నియమాలతో ఆమె చేస్తున్న తపశ్చర్యలోని కష్టాలను కనిపెట్టాడు కరుణార్ద్ర హృదయుడైన దేవదేవుడు వినాయకుడు. కోటి సూర్యప్రభలను అలంకరించే మహా తేజస్సుతో దశభుజములు, సువర్ణ కుండలములు ధరించి సుందరమైన దేహంతో మంచి ముత్యాల హారాలు మెడలో ధరించి పరశువును పద్మమును చేతుల్లో ధరించి బంగారు మొలతాడు మొలకు కట్టుకొని నొసట కస్తూరీ తిలకంను తీర్చిదిద్ది మహోరగంతో నాభి దేశమును అలంకరించి దివ్య దూకులములు ధరించి ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. దుర్నిరీక్షమగు ఆ స్వామిని చూసి ఆమె కండ్లు చీకట్లు కమ్మి మూతలు పడ్డాయి. శరీరం కంపించి ఆమె మూర్ఛపోయి నేల కొరిగింది. తర్వాత కొద్ది క్షణాలకు తెప్పరిల్లి లేచి ఏమాశ్చర్యము, నేను ఏ స్వామి సాక్షాత్కారం కొరకు మహామంత్రంను జపించానో, ఏ స్వామి దివ్య దర్శనం కొరకు నేను ఇన్నాళ్ళు తపించానో ఆ పరమేశ్వరుడు ఇతడేనేమో, నాకు వరాలు ప్రసాదించడానికి వచ్చిన దివ్యమూర్తి ఇతడేనా అని తత్తరపడింది. అప్పుడు దేవాది దేవుడు వినాయకుడు, తల్లి అదితి, నీవు కఠోర నియమాలతో అహోరాత్రాలు ఎవరి దర్శనం కోసం తపించావో ఆ స్వామిని నేనే. నియమబద్ధంగా అకుంఠిత దీక్షతో నువ్వు చేసిన తపస్సుకు మెచ్చాను. నీకు వరాలివ్వడానికి ఇక్కడికి వచ్చాను అని ఎంతో ఆదరంగా పలికాడు స్వామి. అమృతతుల్యమైన స్వామి వాక్కులు విని అంతవరకు తత్తరపడిన అదితి స్వస్థరాలై చేతులు జోడించి, లోకేశ్వర, విఘ్నేశ్వర, పరమేశ్వర, నువ్వు లోకాలను సృజిస్తావు, పాలిస్తావు, లయం చేస్తావు. నువ్వు నిర్గుండవు, నిత్యుడవు, నిరహంకారివి, యోగ గమ్యుడవు, అఖిలార్థకర్తవు, అనేక రూపాలు ధరిస్తావు. నీ తేజో రూపం నేను ఈ కండ్లతో చూడలేకపోతున్నాను. నాపై కరుణించి సౌమ్య రూపం దాల్చి నాకు వరం ప్రసాదించు. నా తపస్సు వలన నీవు సంతుష్టుడవైతే, నా వరం అసమంజసం కాదని నీకు తోస్తే నువ్వు నా పుత్రునిగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను అని వినమ్రంగా కోరింది అదితి. అంతేకాదు, నిన్ను సేవించే భాగ్యం నాకు కలుగుతుంది. దుష్ట సంహారం, సాధుజన పాలనం రెండూ సమకూరి నేను అప్పుడు కృతకృత్యురాలను కాగలను అని వినాయకునికి విన్నవించింది. అదితి మృదు భాషణలకు సంతసించిన వినాయక స్వామి, అమ్మా, నువ్వు కోరినట్లే నీకు పుత్రునిగా జన్మించి దుష్ట శిక్షణ, సాధు రక్షణ గావించి
నీ ఈప్సితమును నెరవేరుస్తాను అని అదితికి అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. అదితి తన ఆశ్రమం చేరుకుని కశ్యప మహర్షికి వరవృత్తాంతం వివరంగా చెప్పింది. నాథా, నీ ఆజ్ఞ మేరకు అరణ్యానికి వెళ్ళి ఘోర తపస్సు చేశాను. గజాననుడు సాక్షాత్కరించి నాకు పుత్రునిగా పుడతాన్ని వరం ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. నీ కటాక్షం వల్ల కార్యసిద్ధి కలిగింది. తిరిగి మన ఆశ్రమానికి చేరుకున్నాను అని పతికి విన్నవించింది. అమృతోపమానమైన వరదాన విశేషం విని కశ్యప మహర్షి ఎంతో సంతోషించాడు. శ్రీ గణేశ పురాణ క్రీడాఖండమున 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 6. భూదేవి పరిదేవనము. వినాయకుడు కాశ్యపేయునిగా అదితి గర్భమున జన్మించుట. భూదేవి దుష్ట దైత్య భారంచేత పీడితురాలై దీనురాలై మారువేషంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, పరమేష్ఠి, యజ్ఞ యాగాది కర్మలు లేకపోవడం వల్ల నేను దీనురాలను హీనురాలను అయినాను. దేవతలు ఋషిసత్తములు స్థానభ్రష్టులయ్యారు. దుష్ట భారం చేత మగ్గిపోతున్నాను. ఎవరిని శరణు వేడాలి? ఏ ఉపాయం చేత దుష్ట నాశనం కలుగుతుందో ఆ ఉపాయం చెప్పు, లేదా వ్యాకులత చెందిన జనంతో పర్వత సహితంగా నేను పాతాళానికి కుంగిపోవలసిందే అని మొరపెట్టుకుంది. భూదేవి దీనాలాపనలు విని బ్రహ్మదేవుడు, ధరిత్రి, ఏమి చెప్పమంటావు? నేను లోకపాలకులకు ఇంద్రాది దేవతలు, దేవగణములు, పితృగణములు అగ్నికార్యాలు అంతరించి స్వాహాస్వాధారహితులమై మిక్కిలి దుఃఖార్తులమై స్థానభ్రష్టులమై ఉన్నాము. శిష్టాచారాలు భ్రష్టుపోయినాయి. దేవతలమందరము కలిసి పరబ్రహ్మ స్వరూపుడు, నిరాకారుడు, జగత్కారణ కారణుడు, దేవదేవుడు అగు వినాయకుని ప్రార్థించటమొక్కటే శరణ్యము. అందరము కూడి అతన్ని వేడుకుందాం. ఎప్పుడు దైవయోగం వలన ఆ స్వామి సాకారుడవుతాడో అప్పుడు సర్వలోకములకు మంగళము చేకూరుతుంది. నువ్వు కూడా ఉద్ధరింపబడతావు అని వసుంధరను స్వాదువచనములతో ఓదార్చాడు. తర్వాత బ్రహ్మాది దేవతలు, ఋషులు గణేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా ప్రార్థించారు. బ్రహ్మాది దేవతలు గణేశ్వరిని ప్రార్థించుట. నమో నమస్తేఖిల లోకనాథ, నమో నమస్తేఖిల లోకధామన్, నమో నమస్తేఖిల లోకకారిన్, నమో నమస్తేఖిల లోకహారిన్, నమో నమస్తే సురశత్రునాశ, నమో నమస్తే హతభక్తపాశ, నమో నమస్తే నిజభక్తపోష, నమో నమస్తే లఘుభక్తితోష. నిరాకృతే నిత్య నిరస్తమాయ పరాత్పర బ్రహ్మమయస్వరూప, క్షరాక్షరాతీత గుణైర్విహీన దేవానుకంపిన్ భగవన్నమస్తే. నిరామయాఖిల కామపూర నిరంజనాయాఖిల దైత్యహారిన్, నిత్యాయ సత్యాయ పరోపకారిన్, సమాయ సర్వత్ర నమో నమస్తే. దీని భావార్థం ఏమనగా, సర్వలోకనాథ, సర్వలోకములకు ఆశ్రయమిచ్చు గృహం వంటివాడా, సర్వలోకములను కాంతితో నింపెడివాడా, కాంతిని లేక వెలుగును లేక శక్తిని ప్రసాదించువాడా, సర్వలోకకర్త, సర్వలోకములను హరించువాడా, నీకు నమస్కారము. దేవతల శత్రువులను హరించువాడా, భక్తుల బంధములను హరించువాడా, నిజభక్త పోష, స్వల్పమైన భక్తిని ప్రదర్శించినను సంతోషించేవాడా, నిరాకారుడా, మాయాతీత, పరబ్రహ్మ స్వరూప, నాశనమునకు అవినాశమునకు అతీతుడా, గుణవిహీన, దీనదయాళు భగవాన్ నీకు నమస్సులు. ఆరోగ్యప్రదాత, సమస్త కోరికలను నెరవేర్చువాడా, పరమాత్మ, సర్వదైత్య భంజన, నిత్య సత్యస్వరూపుడా, పరోపకారి, ఎల్లడలా సమబుద్ధి గలవాడా, నీకు నమస్కారము.
ఇలా దేవదేవుడైన వినాయకుని పదే పదే ప్రార్థించి, దేవాదిదేవా వినాయక, దేవతలు మునులు మిక్కిలి దుఃఖంతో కుమిలిపోతున్నారు. అగ్ని కార్యాలు లేక అఖిల జగత్తులోనూ వారు హాహాకారాలు చేస్తున్నారు. పశువులు నిలువ నీడను కోల్పోయి అడవులు పాలైనట్లు గతులు తప్పిన మేము మేరు పర్వత గుహల్లో వేరే గతి లేక తలలు దాచుకుంటున్నాము. కాబట్టి విశ్వంభర వినాయక, నువ్వు తక్షణమే ఆ దైత్యులందరినీ తుదముట్టించాలి అని బ్రహ్మాది దేవతలు పరిదేవతముతో పరిపరి విధాల విఘ్నరాజును ప్రార్థిస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది: దేవదేవుడైన మహాగణపతి కశ్యపుని ఇంట అవతరించనున్నాడు. అతడు దుష్టులను శిక్షించి సాధురక్షణ గావించి మీ పదవులు తిరిగి మీరు పొందేలా చేస్తాడు అని పలికింది. ఆకాశవాణి పలుకులు విని బ్రహ్మదేవుడు భూదేవితో, అమ్మా భూదేవి, స్వస్థ చిత్తవు కమ్ము, నీ కష్టాలు త్వరలోనే కడదేరుతాయి. ఆకాశవాణి పలుకులు ఎంత మాత్రమూ అసత్యం కావు. దేవతలందరూ మృత్యులోకం నుంచి ఉద్ధరింపబడుతారు. నీ భారమును వినాయకుడు తప్పక పోగొడతాడు అని చెప్పి ఆమెను ఓదార్చాడు. బ్రహ్మ మాటలకు భూదేవి సంతోషించింది. కొంతకాలానికి అదితి గర్భం దాల్చింది. గర్భస్థ శిశువు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చాడు. నవమాసములు నిండేక పుత్రరత్నమును ప్రసవించింది అదితి. అలా జన్మించిన కశ్యపనందనుడు విశ్వవిఖ్యాతుడవుతాడని బ్రహ్మ చెప్పాడు. దశభుజములతో, అమిత బలంతో, కర్ణకుండలములతో, నొసట కస్తూరీ తిలకంతో, శిరస్సును దగద్దగాయమానమగు రత్న కిరీటంతో, సిద్ధి బుద్ధి సమేతుడై కంఠంన రత్నమాలతో, వక్షస్థలమున చింతామణితో, జపా కుసుమాలను పోలు దేహ కాంతితో, భ్రూ భంగము అనగా కనుబొమ్మల మధ్య నుండే ముడి నుండి వ్యాపించిన దీర్ఘ నాసికముతో, సొగసైన లలాటముతో, దశ దిశలకు వ్యాపించిన దంత కాంతుల సితద్యుతులతో, నవ్య శోభలీను దివ్య అంబరములతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు శిశువు. ముద్దులకు బాలుణ్ణి చూసి మురిసిపోయారు తల్లిదండ్రులు. అంత బాలుడు అదితితో, అమ్మా నువ్వు 1000 సంవత్సరములు ఘోర తపస్సు చేసి నన్ను పుత్రునిగా కనాలని కోరుకున్నావు. నీ కోరిక మేరకు నేను పుత్రునిగా నీ యందు అవతరించాను. భూభారం తగ్గిస్తాను. దైత్యులను సంహరించి పదభ్రష్టులైన బ్రహ్మాదులు తిరిగి వారి వారి స్థానములు పొందేలా నేను చేస్తాను అని పలికాడు. అదితి కశ్యపులు, స్వామి మా పుణ్యవశమున నీవు మాకు సంప్రాప్తించావు. మా కులం పావనమైంది. మా పితరులందరూ తరించారు. ఎవడు చరాచరములకు గురువో, సర్వసాక్షియో, నిత్య నిరాకార నిత్యానంద సత్స్వరూపుడగు పరాత్పరుడో, అట్టి పరమాత్మ స్వరూపుడు అగు నీకు మాకు వినాయక రూపంలో పుత్రుడివై పుట్టావు. మణులకు సూత్రము వలె ఏ సూత్రాత్మలో విశ్వమంతయు ఓతప్రోతమై ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపుడు వగు నీవు నీ యొక్క వాస్తవ రూపమును మరుగుపరిచి ప్రాకృతిక మాయారూపము ధరించి క్రీడించు అని విన్నవించారు. అంత వినాయకుడు తన నిజ రూపమును ఉపసంహరించుకుని 2 చేతులు ధరించి చిరునగవుల ముద్దు బాలుని రూపం దాల్చి పొత్తిళ్లలో చంటి పాపడ వలె ఏడవసాగాడు. బాలుని ఏడుపు ఇంద్రాది దేవతలకు హర్షాన్ని, దైత్యుల గుండెల్లో భయాన్ని కలిగించింది. భూదేవికి సంతోషాన్ని కలిగించింది. కశ్యపుడు బ్రాహ్మణుల చేత జాతకర్మ చేయించాడు. మంత్ర పురస్సరంగా బిడ్డకు పాలు కుడిపించాడు. పురిటి పిల్లవానికి నీళ్లు పోసి ధూపం వేసి పొత్తిళ్లు సవరించి తల్లి అదితి పక్కన పడుకోబెట్టారు. కశ్యపుడు పుత్రోత్సాహం ఘనంగా జరిపి బ్రాహ్మణోత్తములకు భూరి దానాలు ఇచ్చాడు. జాతా శౌచం తీరిపోయాక తల్లికి బిడ్డకు అభ్యంజనము చేయించారు. బాలసార మహోత్సవం మహావైభవంగా జరిగింది. బిడ్డ మంచి బల సంపన్నుడగుత చేత మహోత్కటుడని నామకరణం చేశారు. శ్రీ గణేశ పురాణం క్రీడాఖండమున 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 7 విరజారాక్షసి మోక్షణము. మహోత్కటుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ వచ్చాడు.
కాశ్యపేయుని జనన వృత్తాంతం తెలుసుకున్న వశిష్ఠ వామదేవాది మునిశ్రేష్ఠులు కశ్యప మహర్షి ఆశ్రమానికి వచ్చారు. కశ్యపుడు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారిని ఉచిత ఆసనంపై కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి యథోచితంగా పూజించి గోదక్షిణనిచ్చి సత్కరించాడు. మహర్షులారా, మీ రాకచేత మా గృహం పావనమైంది, నా తపస్సు ఫలించింది. హరీంద్రాదుల పూజలందుకునే మీ పవిత్ర పాదపద్మములు సేవించే మహాభాగ్యం మాకు లభించింది. మీరు అన్యదా భావించకపోతే మీ రాకకు గల కారణం నేను తెలుసుకోవచ్చా అని కడు వినయంగా అడిగాడు కశ్యపుడు. 2 చేతులు జోడించి మునిగణ శ్రేష్ఠుడైన వశిష్ఠుడు, మహాత్మా, బ్రహ్మదేవుడు నారద మహర్షి నీ కుమారుడు మహోత్కటుడని అంటే గొప్ప బలవంతుడని చెప్పగా విని బాలుణ్ణి ఒక్కసారి చూచిపోదామని వచ్చాము అని ప్రత్యుత్తరమిచ్చి బాలుణ్ణి ఆ మునిపొంగవులకు చూపింది అదితి. అంతా వశిష్ఠుడు కశ్యపునితో, మహాత్మా, మహాతేజస్సంపన్నుడైన పరమాత్మ నీ ఇంట వినాయకునిగా అవతరించాడు. వీని వలన అనేకానేక విఘ్నాలు నశిస్తాయి. ఎర్రనైన వీరి అరుకాలులో ధ్వజాంకుశాలున్నాయి అని చెప్పి బాలుణ్ణి పూజించి మునితల్లజులు అందరూ ఏకకంఠంతో వినాయకుని ఇలా ప్రార్థించారు. ప్రభు, మహోత్కట, భూభారాన్ని హరించు, దుష్ట దానవులను సంహరించు, సాధుజనులను రక్షించు, ఇదే మా విన్నపము అని చెప్పి వారి దారిని వారు మరలిపోయారు. కశ్యపనందండు రోజురోజుకు విఖ్యాతుడవుతూ వచ్చాడు. ఒకనాడు ప్రాతకాలంన ముని దంపతులు నదికి స్నానానికి వెళ్ళారు. అదితి బాలుణ్ణి ఇంట్లో నిద్రపుచ్చి యజ్ఞకర్మకు కావలసిన వస్తువులు సేకరించుటకు బయటకు వెళ్ళింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం కనిపెట్టి అతి రహస్యంగా వికార రూపంతో, పెద్ద పెద్ద కూరలతో, అందవికారమైన ముఖంతో, వేలాడుతున్న నాలుకతో, దీర్ఘస్తనములతో, గుహల వంటి ముక్కుపుటములతో విరజ అనే సర్వభక్షకురాలైన ఏబ్రాసి రాకాసి ఇంట్లో చొరబడి నిద్రిస్తున్న బాలుణ్ణి అరముగ్గిన అరటిపండు తిన్నంత అవలీలగా గుటుక్కుమని మింగివేసింది. తటాలున ఆకాశానికి ఎగిరి తిరిగి నీళ్ల కోసం భూమి మీదకి దిగి కొన్ని బాణల నీళ్లు తాగింది. దాని పెద్ద పొట్ట మరింతగా ఉబ్బిపోయింది. అది భూమి మీద పడిపోయింది. పాము కాటు తిన్న మనిషిలా మూర్చపోయి తర్వాత మేల్కొని భరించరాని కడుపు నొప్పితో భూమిపై అటూ ఇటూ పొర్లుతూ కదలసఖ్యం కాక హాహాకారాలు చేస్తూ నెత్తి నోరు బాదుకోవడం మొదలుపెట్టింది. దాని కడుపులోని బాలుడు పెరిగి పెరిగి పొట్టను చీల్చి బయటకు వచ్చి గుండెలపైకెక్కి కూర్చున్నాడు. వల నుండి బయటకి తీసి పారవేయబడిన చేపలా అది కొట్టుకొని కొట్టుకొని చివరకు ప్రాణాలు విడిచింది. అయితే ఆ విరజ రజోగుణ వర్జితయ్యై స్వధామం చేరుకుంది. దృక్కు ద్వారా గాని, తన అమృత హస్తస్పర్శ చేయగాని, మరి ఏ చందాన గాని జగదీశ్వరుడు నరులకు భవసాగరం నుండి విముక్తిని కలిగిస్తాడో కదా, చెప్పలేం. ఇంతలో బయటకు వెళ్ళిన అదితి ఇంట్లోనికి వెళ్ళి చూస్తే బాలుడు కనబడలేదు. అదితి మిక్కిలి దుఃఖంతో బిగ్గరగా ఏడవసాగింది. ఆమె నేలపై పొర్లుతూ పెడబొబ్బలు పెట్టింది. ఆమె రోదనలు విని చుట్టుపక్కల వాళ్ళు అక్కడ గుమికూడి ఆశ్చర్యపోయారు. సర్వలోకవాసులు భయభ్రాంతులైనారు. అదితి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఎడతెరిపి లేకుండా ఏడవడం వల్ల ఆమె కంటికి పెట్టుకున్న కాటుక కరిగిపోయింది. కల్పవృక్షంలా నాకు దక్కిన నా పసివాణ్ణి ఎవరెత్తుకుపోయారు? జగదీశ్వరుడు నాకు ప్రసాదించిన వరదానం వృధా అయిపోయిందే. నాకు దేవుడు ప్రసాదించిన కాంచన్నిధిని ఎవడు అపహరించాడు? నేను బంగారు కొండను పోగొట్టుకున్న దరిద్రురాలను అంటూ పరిపరి విధాల పరివేదన పడుతూ బేలతనంతో అటూ ఇటూ పరుగులు తీసింది. ఒక కోసెడు దూరంలో చచ్చి నేల మీద పడి ఉన్న ఆ రాక్షసి వక్షస్థలంపై ముసిముసి నవ్వులతో ఆడుకుంటున్న తన ఔరస పుత్రుణ్ణి చూసి పట్టరాని ఆనందంతో చప్పున పరిగెత్తుకుని వెళ్ళి ఒక్కసారి బాలుణ్ణి అక్కున చేర్చుకుని నఖసిక పర్యంతం ముద్దుల వర్షం కురిపించింది. అదితి హర్షాతిశయానికి అవధులే లేవు. అమ్మయ్యా, దేవుడి దయవల్ల నా బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని స్వస్థత చెంది వెంటనే బాలునికి స్నానం చేయించి ఆశ్రమానికి చేరుకుంది.
జరిగిన కథంతా విని కశ్యపుడు బాలునికి రక్షాబంధం కట్టి, చూడు ప్రియా, బాలుణ్ణి భద్రంగా చూసుకోవాలి సుమా అని భార్యను మృదువుగా మందలించాడు. 7వ అధ్యాయం సంపూర్ణం.